Now, today, I want to talk about you are a missionary. మిషనరీ అంటే యాక్చువల్గా మిషన్ అంటే ఒక పని, ఒక ప్రత్యేకమైనటువంటి పని. హీ కేమ్ ఆన్ అ మిషన్ అంటారు అనమాట. ఒక ప్రత్యేకమైన పని మీద వెళ్ళే వాళ్ళని వెంట ఆన్ ఎ మిషనరీ. ఓకే, ఒక రకంగా చూస్తే పనివారు అని కూడా అనొచ్చు. ఎస్ఐ అంటారు జత పనివారు. ఓకే, టుడే వాంట్ టు టాక్ దట్ యు ఆర్ ఎ మిషనరీ. సో అపోస్తుల కార్యములు 13:47 నుంచి 48 వరకు. యాక్ట్స్ 13. అందరూ చెప్పండి, నేను యేసయ్యతో జత పని వాణిని అనండి. ఎవ్రీబడి ఈజ్ ఎ కోలాబరర్ విత్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఆయన లార్డ్, ఆయన దేవుడైనప్పటికీ కూడా దైవత్వం యొక్క పరిపూర్ణ తత్వము ఆయనలో ఉండినప్పటికీ కూడా ఆయన శిష్యుల్ని ఏమన్నాడో తెలుసా? మీరు నా స్నేహితులు. ఫ్రెండ్స్, హి సెడ్, ఫ్రమ్ హెన్స్ ఐ విల్ కాల్ యూ ఫ్రెండ్స్. స్నేహితులు అంటే ఆయన పనిలో మరి వాళ్ళు కూడా పాలుపుచ్చుకోబోతున్నారు కాబట్టి, ఆల్రెడీ పని చేశారు కాబట్టి వారిని ఫ్రెండ్స్ అంటారు. దట్స్ అ వెరీ హై కాలింగ్. అది చాలా ఉత్తమమైనటువంటి పని. అది ఒక రకంగా మరి యేసయ్య ఎంత దీనుడో, ఆయన తండ్రి ఎంత దీనుడో అర్థమవుతుంది కదా. హౌ క్యాన్ సంబడి కాల్ ద వన్ హూ ఈస్ డౌన్ ఎ ఫ్రెండ్? మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని స్నేహితురాలు అని పిలిచారా? Did you ever call somebody who is down? Okay, washing utensils, cleaning your garments, doing stuff. My friend, you need to be like Jesus. ఒకవేళ నువ్వు అలా పిలిచావు అంటే నీలో యేసు గుణాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, యు గాట్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ జీసస్. ఆయన చూడండి, మానవుడు పాపి అయి ఉంటుండగా ఆ పాపిని ఆయన రక్తముతో కడిగి మరి బాగు చేయడమే కాదు, వారిని ఆయన పనికి అర్హులుగా సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇచ్చాడు. ఇచ్చి వారిని స్నేహితులు అంటున్నాడు. ఈస్ కాలింగ్ దెమ్ ఫ్రెండ్స్. వాట్ ఏ హంబుల్ పర్సన్, వాట్ ఏ హంబుల్ పర్సన్. రైట్, లెట్స్ రీడ్ దిస్. యాక్ట్స్ 13:47-48. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనేది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. రైట్, ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలుతోటి. పౌలుని అంటున్నాడు, నీవు యేసయ్యని కాదు, తండ్రిని కాదు, పరిశుద్ధాత్మని కాదు, నీవు పాల్, అక్కడ మీరు రాసుకోవచ్చు, పాల్, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు. యు సీ దట్ హీ ఈజ్ మేకింగ్ ఎ పర్సన్. ఇంగ్లీష్లో చూస్తే, దట్ thou should be for salvation unto the ends of the earth. That thou should be salvation unto the ends of the earth. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నీవు అన్యజనులకు వెలుగుగా, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడంట. ఇక్కడ ఇద్దరు ఉంటారు పౌలుతో పాటు, బర్నబాస్ కూడా. పౌల్ అండ్ బర్నబాస్ ఇద్దరు కలిపి మేము సువార్త ప్రకటిస్తాం అని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో దేవుడు వారిని బలపరుస్తున్నాడు. నీ హృదయంలో ఒక తలంపు వచ్చిందా? గాడ్ స్ట్రెచెస్ అండ్ ఎక్స్టెండ్స్. హి ఈస్ టెల్లింగ్ దెమ్ భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు. వాళ్ళు యెరూషలేములో ఉండేవాళ్ళు. ఒక అతను లేవీయుడు, ఒక అతనేమో కొంచెము నేర్చుకున్నటువంటి బాగా తన యొక్క యూద ధర్మాన్ని నిష్ఠగా పాటించాలి, దాని కొరకు ఏమైనా చేయాలనేటువంటి ఒక నిష్ఠ గల భక్తుడు పౌలు. అంతకుముందు సౌలు. అతను ఎప్పుడైతే మరి దేవుడిని తెలుసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని నేను కూడా ప్రకటించాలనుకున్నాడో, గాడ్ ఈజ్ స్ట్రెచింగ్. మొదట ఏం వెతకాలంట? అందరికీ తెలుసు దేవుని రాజ్యం వెతకాలని. అయితే నేను అర్హుణ్ణా,
నేను చేయగలనా, నేను పాపిని కదా, లేకపోతే నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు పోటే గడవట్లేదు, చాలని జీతం, నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, నాకు ఇంకా వ్యసనాలు ఉన్నాయి, నా గతం చాలా చెడ్డది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెడ్డది, నా మాట ఎవరన్నా వింటారా? ఇక్కడ దేవుడు ఈజ్ ఎక్స్టెండింగ్. దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ స్ట్రెచింగ్, గాడ్ ఈజ్ రిలీజింగ్ ఎ వర్డ్. ఎలాగ ఒక ప్రామిస్ని మన వశం చేసుకోవాలని చెప్పాను, సైన్ అడగాలి అని. గుర్తుందా? గిద్యోన్ గురించి చెప్పాను, యాకోబుకి ఎలాగ ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఎన్నిసార్లు ఆయన యాకోబుకి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేశాడు? 4 times. అబ్రహాంకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడు? చాలాసార్లు జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ నీకు విశ్వాసం తగ్గిపోతుంది, ఎందుకంటే అక్కడ యాకోబు ఒక మోసం చేసేసాననేటువంటి ఒక మనసాక్షిలో ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, అరే నేను తప్పు చేసి వెళ్ళిపోతున్నాను, ఇంట్లోంచి మా అన్న చంపేయబోతున్నాడు అంటే, దేవుడు ఆ రాత్రి బండను తల కింద పట్టుకుంటున్నప్పుడు దేవుడు అతనితో మంచి దర్శనం ఇచ్చి, అతనికి ఒక దర్శనం వస్తుంది. ఒక నిచ్చెన వేయబడి దూతలు ఆకాశానికి ఎక్కి దిగుతున్నాయంట. ఇదే మాటను యేసు ప్రభువు వారు నతానియేలుతో శిష్యులతో ఉన్నప్పుడు చెప్తాడు కదా, రానున్న రోజుల్లో మీరు మనుష్య కుమారునిపై నిచ్చెన ఉండి దూతలు పైకి ఎక్కి రావడము మీరు చూస్తారు. కనెక్షన్ టు హెవెన్. అప్పుడప్పుడు డౌన్ అయిపోయినప్పుడు దేవుడు మరలా వాగ్దానాన్ని దృఢపరుస్తాడు. తర్వాత లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా నా పని ఇంతే అనుకున్నాడు. మళ్ళా దేవుడు దర్శనం ఇచ్చి అక్కడి నుంచి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మరి అతని కుమారులు ఇద్దరు ఒక ఘోరమైన తప్పు చేసి ఇబ్బంది పడినప్పుడు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతన్ని చంపేస్తారేమో అని భయపడినప్పుడు మళ్ళా దేవుడు దర్శించి మళ్ళా అతనికి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. యు సీ దట్ గాడ్ రిమైండ్స్ అస్ ఆఫ్ హిస్ ప్రామిస్. ఎందుకంటే ఇది మనము చూసుకోలేం, మనము ముట్టుకోలేం, ఇది విశ్వాసంతో కూడింది. కాబట్టి దేవుడు ఆ విశ్వాసాన్ని మాటి మాటికి అనేక రీతిలుగా, అద్భుతాలుగా, సూచన క్రియలుగా బలపరుస్తూ ఉంటాడు. రైట్. పౌలు అంటున్నాడు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు. సాధారణంగా మనం ఎవరు అనుకుంటాము? యేసయ్యను అనుకుంటాం. బట్ ఈజ్ కాలింగ్ అంటే మరి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఈ మాట వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కేవలం ప్రార్థనే చేయాలా, లేక పని కూడా చేయాలా? ఒక రకంగా మనము ప్రార్థనే మినిస్ట్రీగా చేయకూడదు. నాకు తెలిసి ప్రార్థన అనేది ఒక ఊపిరితో సమానం, లేక భోజనంతో సమానం. సరే, ఊపిరి ఆడుతుంది, భోజనం చేస్తున్నావని నువ్వు చదువుకోకుండా, ఏ ఉద్యోగం చేయకుండా అలా ఉండిపోతావా? నువ్వు ఊపిరి ఆడుతుంది కదా చాలని, అన్నం తింటున్నాను కదా, లేదు. చదువుకుంటావు, ఉద్యోగం తెచ్చుకుంటావు, మరి వివాహం చేసుకుంటావు, మళ్ళా తర్వాత తరాన్ని తయారు చేస్తావు, నీ ప్రణాళికను నువ్వు పూర్తి చేసుకుంటావు. సో అలాగే సరే, ఒకవేళ నువ్వు కేవలం ఊపిరి పీల్చుకొని అన్నమే తింటే అలా ఉంటున్నావు అనుకో, ఏమంటాడు? ఏమన్నా పని చేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు గెంటుతారు. దే విల్ పుష్ యూ. సో యేసుప్రభువు వారు ప్రార్థించేవారు ఆయన, కానీ రాత్రి ఆ సమయంలో అందులో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రార్థించేవారు. శిష్యుల్ని ఇంకా ప్రార్థించమని చెప్తాడు ఆయన. మీరు ప్రార్థిస్తే ఎక్కువ పని చేయగలరు. వాళ్ళు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థించడం మొదలుపెట్టారో, ఎడతెగక స్వార్థ చేసి అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. యు సీ దట్ నౌ. సో డోంట్ జస్ట్ సే ఓన్లీ ప్రేయర్, నో, రెండూ కావాలా. ఇదేం ఎంత ఇంపార్టెంటో అది అంతే ఇంపార్టెంట్. అంటే దేవుడు ఒక మనిషికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. మనం ఇప్పుడు కూడా గాడ్ యూ ఓన్లీ డూ ఇట్, యూ ఓన్లీ డూ ఇట్, యూ ఓన్లీ డూ ఇట్ అంటాం. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఒకరికి ఇచ్చిన పిలుపును దేవుడు ఎంతమందికి ఇవ్వగలడు? దిస్ ఈజ్ వాట్ గాడ్. ఈ రెస్టరేషన్ తర్వాత దేవుడు హీ ఈజ్ నౌ మిమ్మల్ని తీసుకొని ఈ వర్తమానములో ఆయన ముంచి soaks you. So God is soaking you in this restoration season, telling you that. ఎందుకంటే మన ఆలోచనలకు ఒక్కసారి మన పరిస్థితులను బట్టి మనం చాలా తక్కువగా ఆలోచించుకుంటాం. సమ్టైమ్స్ వీ థింక్ జస్ట్ అబౌట్ ద సర్వైవల్, ఫర్గెట్ బిలియన్స్, సూపర్ హీరో, సూపర్ స్టార్. ఒక స్టేజ్లో ఎన్ని కాదు, నా కాళ్ళ మీద నేను బతికితే చాలు. సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ ఐ వాంట్ టు లివ్ ఆన్ మై ఓన్. I can't even do that. Financial problem. Survival. Will I survive? నా పొట్టని నా కాళ్ళ మీద నేను బతకగలనా?
నా పొట్టని నింపుకోవాలనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటాడు వీటి గురించి ఆలోచించొద్దు అంటాడు. అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. సో దేవుని రాజ్యం పట్ల మన తలంపులు కొంచెం తగ్గిపోయినప్పుడు మనము వీ బికమ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. ఇక్కడ పౌలుకి ఎంకరేజ్ చేస్తున్నాడు, పౌలుకి బర్నబాస్కి. ఎందుకంటే అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. ఇంట్లోంచి మరి వాళ్ళని బయటికి రానివ్వకుండా కూడా చేశారు. వాళ్ళ ఇంట్లోంచి పారిపోయారు. దే రాన్ అవే, దే గాట్ స్కేర్డ్, టెర్రరైజ్డ్. సో మేము ఈ ఏరియాలో, ఈ గల్లీలో ఉండగలమా, మేము అసలు చేయగలమా, కెన్ వీ అట్లీస్ట్ సర్వైవ్? గాడ్ ఇస్ టెల్లింగ్ ఫర్గెట్ సర్వైవల్, యు ఆర్ salvation for the ends of the earth. Ends of the earth. If your boundaries are getting tight, the Lord is enlarging the boundaries unlimitedly. Unlimitedly. అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. ఇట్స్ ఎ కమాండ్ అంట. ఇట్స్ ఎ కమాండ్. నువ్వేమైనావు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, పొలిటీషియన్ అవ్వు, ఏమవు, దిస్ షుడ్ బి ద కోర్. దిస్ షుడ్ బి ద కోర్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ షుడ్ బి ద కోర్ ఆఫ్ యువర్ లైఫ్. అందరూ దీన్ని సాధారణంగా ఏమంటారంటే, ఓకే రిటైర్ అయిన తర్వాత చేసుకోండి, ఆఫ్టర్ రిటైర్మెంట్ చదువుకొని పెళ్ళి రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఫ్రీ టైంలో. కరెక్టే, ఒక రకంగా ఫ్రీ టైంలో కూడా చేయాలా. అంటే అది ఒక బాధ్యతగా నువ్వు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దేవుడు నీ సరిహద్దులను అన్ని రంగాల్లో విస్తరింపజేస్తాడు. ఒకవేళ ఇప్పుడు దేవుడు వచ్చి ఈ మాట మీ అందరికి ఇచ్చాడు అనుకోండి, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా నేను నియమించాను అంటే ఎంతమంది ఆమెన్ దీన్ని రిసీవ్ చేసుకుంటారు? గాడ్ ఈజ్ గివింగ్ యూ. అందుకని ఇప్పుడు దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకోవాలా? అందరూ, ఎవ్రీబాడీ షుడ్ రిసీవ్ ఇట్. యూ డోంట్ నో హౌ ఇట్ గోస్. శిష్యులు అనుకున్నారా ఇప్పుడు వాళ్ళ విషయమే అనుకున్నాడా పౌలు? ఇప్పుడు కూడా అది పౌలును బూదిగంతముల వరకే కాదు, బూదిగంతములు కాదు, భూమి ఉన్నంత వరకు రక్షణార్థముగా పౌల్ని చేశాడు. యు సీ దట్ గాడ్ డిడ్ నాట్ మేక్ పౌల్ ద ప్రీచర్ ఆఫ్ ద ప్లానెట్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ, బట్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద ఎర్త్. రెండవ రాకడ వరకు పౌలు రక్షణార్థంగా మాట్లాడు. ఎందుకంటే ఆ వాక్యం చదువుకొని ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? పౌలు గురించి. సో గాడ్, పౌలు ఏమేన్ అన్నాడు, హి టుక్ ఇట్. అవును ప్రభువా నేను చేస్తానన్నాడు. హి టుక్ ఇట్. అతని దగ్గర అంత ద్రవ్యం లేకపోవచ్చు, అంత సామర్థ్యం లేకపోవచ్చు, అంత వాక్చాతుర్యం లేకపోవచ్చు, బట్ సీ హి టుక్ ఇట్. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. అయితే బర్నబాస్ దీన్ని పూర్తిగా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే బర్నబాస్ లేవీయుడు, కొంచెం యూదుల ఆచారాన్ని, ధర్మశాస్త్రం యొక్క సూక్తుల్ని నెక్కచ్చగా పాటించాలనేటువంటి వ్యక్తి. కొంత ఫ్రీ అయ్యాడు, లిబరలైజ్ అయ్యాడు, పూర్తిగా లిబరలైజ్ అవ్వలేకపోయాడు. అవునా? అందుకని అక్కడ దేవుడు వాళ్ళిద్దరిని విభజించి పౌలుకి ఇంకొక వ్యక్తినిచ్చి పౌల్ని ఒక బాణములాగా దేవుడు లోకంలోకి రిలీజ్ చేస్తాడు. ఓకే, సో దిస్ ఇస్, సో టుడే హూ ఆర్ యూ? యు ఆర్ అ మిషనరీ. వాట్ యూ మీన్ బై మిషనరీ? మిషనరీ అంటే ఏంటి? యు ఆర్ అ మిషనరీ అంటే ఏంటి? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు దేవుడు ఈరోజు వాక్యం వింటున్న వారందరినీ అన్ని జనులకు వెలుగుగా చేశాడు. ఎవ్రీబాడీ. దిస్ ఈజ్ నాట్ ఫర్ పాల్, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు, వినేవాళ్ళు, తర్వాత ఈ వాక్యాన్ని వినువారికి కూడా ఇది వర్తించునుగాక. ఇఫ్ యు సే ఆమేన్, ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆ పల్లెలో ఉండి కూడా ఈరోజు ఈ వాక్యాన్ని పల్లెలో ఎక్కడో లైవ్లో వింటున్నావా, ఒక చిన్న గుడిసెలో, నీకు తెలీదు నువ్వు ఎవరిని రక్షిస్తావో వాళ్ళు భూగోళం అంతా తిరిగి కూడా సువార్త చేయొచ్చు. యు డోంట్ నో. అప్పుడు అతను వెళ్ళి నీ పేరు చెప్తాడు. హీ విల్ టెల్ యువర్ నేమ్. Ends of the earth. God has given this to a man. నువ్వు రక్షణ అంటే చూడండి ఎంత ప్రాధాన్యత ఉందో ఒక మనిషి మీద. ఇప్పుడు ఎవరైతే ఏమైనా అన్నారో వాళ్ళ పేర్లు దేవుడు రాసేసుకుని ఉంటాడు. రాయడం. అయితే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, కానీ దేవుడు ఈరోజు పిలువబడిన వారు అందరూ ఏర్పరచబడిన వారిగా నూరంతలు ఫలించుదురుగాక. డోంట్ నో హౌ. నేను పేద విధవరాలనండి, నా వయసు 80. నేను ఏమేనంటే ఏం చేయగలను? నీకు తెలియదు ఏం చేయగలవో. డోంట్ నో.
నీవు చనిపోయే ముందు కూడా ఆ 90 ఏళ్ళకి చనిపోతున్నప్పుడు ఎవరి మీద చెయ్యేసిన దట్ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ గర్ల్ కెన్ హిట్ ద ప్లానెట్. నువ్వేమైనా అనే దాంట్లో నీ సామర్థ్యం కాదు, దేవుడే సామర్థ్యం ఇస్తాడంట. నీ సరిహద్దులను చల్లపరుస్తాడు. గాడ్ కెన్ ఎక్స్పాండ్ ద బౌండరీస్. అపోస్తుల కార్యములు 26:16-18. సంబడి యు ఆర్ ఎ మిషనరీ. సంబడి సే ఐఎమ్ ఎ మిషనరీ. చూడండి, మిషనరీస్ అంటాం. ఈరోజు దేవుడు సంఘాన్ని అంతటినీ మిషనరీగా చేయబోతున్నాడు. గాడ్ ఇస్ టెల్లింగ్ యు ఆర్ ఎ మిషనరీ. దిస్ ఈజ్ ద రెస్టరేషన్. రెస్టరేషన్ అంటే రెండు చెప్పాను. ఒకటి కోల్పోయింది రావడము, ఇంకొకటి దేవుని యొక్క నీ పరిపూర్ణ చిత్తములోకి వెళ్ళడము. ఈ భూమి మీదకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఓకే, దేవుడు ఐశ్వర్యం అన్నీ ఇస్తాడు, కానీ నువ్వు పట్టుకెళ్ళేది ఏంటో తెలుసా? ఎన్ని ఆత్మలు రక్షించావు అనే దాన్ని బట్టే నీకు అక్కడ బహుమానం ఉంటుంది. నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవించావా, పరలోక ద్వారం తెరవబడుతుంది, వెళ్తావు. అయితే నువ్వు దాంతోపాటు ఆత్మను రక్షించో వెళ్ళావా, చూడండి, ఈ భూమి మీద నువ్వు బతుకుతున్నావు అనే దాని మీద పట్టించుకోరు. ఏం చేస్తున్నావు, మనిషిని చూడగానే ఏం చేస్తున్నావు, ఆ బట్టలు చూస్తారు, ఓకే నీ డ్రెస్సింగ్. అలాగే నీతి పరిశుద్ధంగా వాళ్ళు పరలోకంకి వెళ్తారు. కానీ ఎవరైతే ఆత్మలు రక్షించారో అక్కడ యుగయుగములు మంచి పేరుతో ఉంటారంట. దే విల్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్. చూద్దాం 16-18, Acts 26:16-18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. లుక్ అట్ ద మిషన్ ఆఫ్ ఎ మిషనరీ. ఒక సేవకుడికి ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి 17కి వెళ్దాం. లెట్ us see. ఇక్కడ ఒక మాట, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను. నెంబర్ 1 యూ క్యాన్ రైట్ డౌన్ వాట్ ఈస్ హీ డూయింగ్. నేనేం చేశాడంట? పరిచారకునిగా చేశాడంట. యూ క్యాన్ రైట్ డౌన్ ద పాయింట్స్. నెంబర్ 2 సాక్షిగా నియమించాడంట. 1 పరిచారకుడు, నెంబర్ 2 సాక్షి. నెంబర్ 1 ఈజ్ లైక్ a missionary. Number 2 is a testimony. సాక్ష్యం నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడదని. చూసారా, ప్రొటెక్షన్. when God gives you something, he protects you, he guides you. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, God will guide you. Number 3 is divine protection, divine guidance and protection. 1 is missionary, having a testimony, a powerful testimony. పౌలు చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. కనపడ్డాడు ఆయన, I saw him. ఆయన శిష్యుల కంటే ఎక్కువ చెప్పుకుంటాడు. వాళ్ళు ఆయనతో నేర్చుకున్నారు. ఆయన లేని కాలంలో కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను అంటాడు. అవునా? ఆయన శరీరం, the disciples were boasting that when Jesus was on this earth, he taught us. Paul says, పౌలు ఏమంటాడో తెలుసా? ఆయన పరలోకంకి వెళ్ళినా అక్కడి నుంచి నాకు బోధించాడు అంటాడు పౌలు. వావ్, యు సీ దట్. సో ఐ గాట్ ఫ్రెష్ మన్నా. మీకంట ఇంకా ఇప్పుడు ఈ కాలంలో ఏం బోధించాలనేటువంటిది దేవుడు మీకంటే ఎక్కువ నాకు బోధించాడని ఒక చోట అంటాడు శిష్యులతోటి. వాళ్ళు కూడా వీళ్ళు లేఖనం చదువుకొని, పౌలు లెటర్స్ చదువుకొని, అమ్మో పౌలు బోధలు కష్టం అన్నారు. అంటే పౌలు ప్రసంగాలు అంటే పౌలే దాన్ని బోధించినప్పుడు వాళ్ళు వినగలరు అనమాట. అన్యజనుల వల్ల హాని కలగకుండా నేను కాపాడమన్నా. 18 వెళ్దాం. వారు 4ది చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి. Number 1 is a missionary. Number 2 is a powerful witness. Number 3 to divine protection and guidance. 4 open their eyes. టు ఓపెన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాళ్ళు కళ్ళు తెరవాలా, నువ్వు తెరవాలా? పక్కన చెప్పండి, నువ్వు అన్నాడు. ఇప్పుడు ఈ లోకాన్ని దేవుడు రక్షించాలా, నువ్వు రక్షించాలా? యు సీ దట్. A prayer is only a prayer is an incomplete ministry. యేసు ప్రభువారు పొద్దున్న మనుషులు లేసే కల్లా ప్రార్థన ముగించేసేవారు.
వాళ్ళు లేచి పనులకి వెళ్ళేటప్పటికెల్లా హీ యూస్ టు హిట్ దెమ్ విత్ ద గాస్పెల్, మిరకల్, సైన్స్ అండ్ వండర్స్. ఓకే, ద హార్ట్ ఆఫ్ గాడ్ టు ఓపెన్ ద ఐస్. వారు చీకట్లో నుండి వెలుగులోనికి. నెంబర్ 2, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరుగునట్టు. టు టర్న్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. నీకు ఎంత సామర్థ్యం ఉందో తెలుసా? ఒక వ్యక్తిని చీకటి నుంచి వెలుగులోకి మార్చగలవంట. యు నో హౌ పవర్ఫుల్ యు ఆర్. యూ కెన్ షిఫ్ట్ somebody's season from darkness to light, to turn them from darkness to light. 5th one, పక్కన వాళ్ళు చెప్పండి, ఇతరుల కళ్ళు తెరిసే సామర్థ్యం నీలో ఉందనండి. మళ్ళీ చెప్పండి, ఇతరులను చీకట్లో నుంచి వెలుగు వైపు తిప్పే అధికారం ఉందని చెప్పండి. యూ హ్యావ్ ద పవర్. సో దేవుడు ఇప్పుడు ఈ భారాన్ని మీలో కలిగజేస్తున్నాడు అన్నమాట. భారాన్ని కలిగజేస్తున్నాడు. మీరెవరు? రెస్టరేషన్ అంటే కోల్పోయిందే కాదు, నా పరిపూర్ణ ప్రణాళికలోకి రావడం. లేకపోతే రిచ్ మ్యాన్, ఐ వాంట్ ద ఫోర్స్ బుక్, కరెక్టే, నైస్ హౌస్, నైస్ కార్, నైస్ టర్న్ ఓవర్, మాని గోలైపోతుంది, కరెక్టే. దేవుడు నువ్వు 30-40 ఏళ్ళు కష్టపడి సంపాదించేది దేవుని రాజ్యం వెతికితే నీకు టిప్గా కూడా ఇవ్వచ్చు. అది అండ్ గివ్ యూ యాజ్ అ టిప్. చూడండి, వాట్ ఈస్ ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చో, వీళ్ళందరూ ఏం చేశారంటే నీకు ఆ సామర్థ్యం ఉంది. యూ క్యాన్ విన్ సాల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్, టు ఓపెన్ దర్ ఐస్. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, తర్వాత సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి, ఆ తర్వాత నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, that they may receive forgiveness of sins. ఆరోది ఏంటంట, వారు పాపక్షమాపణ పొందాలంటే అది కూడా నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుని ప్రకటిస్తావో, పరిశుద్ధాత్ముడు వారిలోకి వెళ్ళి పశ్చాత్తాపం కలిగి చేస్తే వాళ్ళు ఏం పొందుకుంటారంట? పాపక్షమాపణ. ఇఫ్ దే యాక్సెప్ట్ జీసస్, దే విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. నువ్వు దాన్ని ఆపేయగలవు. యూ క్యాన్ స్టాప్ ఇట్. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించి నువ్వు అబ్రహాం ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వడానికి కారకుడుగా ఈ రోజు నుంచి నువ్వు మారునుగాక. యూ కెన్ డూ దాట్. సీ దట్ ఫర్గివ్నెస్. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము. అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నరకం. ద మోస్ట్ హారబుల్ థింగ్ ఈజ్ హెల్. హౌ మెనీ పీపుల్ కెన్ యూ సేవ్ ఫ్రమ్ హెల్? దట్ యు మే రిసీవ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. తర్వాత చూస్తే పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు మీ పేర్లు అక్కడ రాయబడ్డాయి. మీకు అక్కడ భవనాలు, శాశ్వత భవనాలు కట్టబడ్డాయి. అక్కడ అది పోదు, అలాగే ఉంటుంది. యు డోంట్ నో. అయితే ఈ భూమి మీద కూడా బ్లెస్ అవ్వాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అయ్యా, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను అనేక సార్లు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను. అయ్యా రిపెంట్. అయ్యా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం వెతుకుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.